ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతోంది. ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరగబోతోంది. ప్రస్తుతం 4 జట్లతో మొదలవుతున్న ఈ లీగ్ ను భవిష్యత్తులో మరింత విస్తరిస్తున్నాము అంటూ మిథాలీ రాజ్ తో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. ఏపీఎల్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి ఏసీఏ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఒక పక్క దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భారత మహిళా క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఉన్నారు. ఆమె మనుషులు తీసుకున్న ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు? I think that women's APL is good because ఎందుకంటే ఇది ఒక ఈకోసిస్టమ్ కోసం ఒక స్ట్రక్చర్, ఒక పాత్వే ఇస్తుంది ఉమెన్ క్రికెటర్స్ ఆంధ్రాలో. అండ్ ACA has done an excellent job ఎందుకంటే in the last 2 years వాళ్ళు ఉమెన్స్ క్రికెట్ని చాలా ప్రమోట్ చేశారు, రిసోర్సెస్ ఇచ్చారు. మనం చూసాము వరల్డ్ కప్ మ్యాచెస్ అయ్యాయి అండ్ IPL మ్యాచెస్ కూడా అయ్యాయి. సో ఆంధ్ర has been very keen to promote women's cricket. సో ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ ACA కోసం టు స్టార్ట్ ఆంధ్ర ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. ముఖ్యంగా ఏసీఏతో 3 ఏళ్ళుగా మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఎలా ఉంది మీ ట్రావెల్? Well, అంటే I can only say that I'm grateful that ACA నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు as a former cricketer to share my experiences. అండ్ చాలా పొటెన్షియల్ ప్లేయర్స్ అయితే ఉన్నారు, అన్ని ఏజ్ గ్రూప్లో ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఎక్స్పోజర్ కావాలి. అండ్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ ఆంధ్ర ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అలాంటి ప్లేయర్స్కి ఇంకొక ఛాన్స్ దొరుకుతుంది. అండ్ ఇట్ విల్ గివ్ దెమ్ మోర్ కాన్ఫిడెన్స్ టు ఏం హైయర్. ఇప్పుడు మనం ఈ స్టేట్ నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇండియన్ టీంలో ప్లేయర్స్ చూడాలంటే ఆ కాన్ఫిడెన్స్ కావాలి వాళ్ళకి పర్ఫామ్ చేయడానికి. సో ఆంధ్ర ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విల్ బీ దట్ స్టెప్ ఎక్కడ వీల్ గెట్ టు సీ ప్లేయర్స్, వాళ్ళకి నెసెసరీ ఎక్స్పోజర్ ఇవ్వాలి అండ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. మీరు క్రికెట్లోకి వచ్చేటప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది? Well, of course our times are different, కానీ ఇప్పుడు in the last 3-4 yearsలో మనం BCCI has taken so much interest women's cricketలో and pay equity, pay parity తీసుకొచ్చారు, women's premier league start చేశారు. Obviously thanks to our former secretary Mr. Jaysha and మళ్ళీ ICCకి Mr. Jaysha వెళ్ళారు, అక్కడ కూడా he is always promoted women's cricket. ACA has also done that in the last 2-3 years. నేను of course I have the former cricketer Andhra and coaches, so ikkada kuda we are trying to promote women staff endukante వాళ్ళకి కూడా we want to give exposure apart from players, staff ki kuda we want to give them exposure. kabatti this is an all round development anamata ikkada Andhralo. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉమెన్ ఏపీఎల్కి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి, దానికి తగిన విధంగానే ఏసీఏ కూడా ముందుకు వెళ్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో మహిళా క్రికెట్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలికి తీసే విధంగా, వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఇక్కడ WAPL కూడా